नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। నమస్కారం, నేను శివాజీరావు తెల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం, ఈ నెల అంటే మే 31 నుండి జూన్ 29 వరకు శుక్రుడు మేషరాశిలో సంచరిస్తాడు. సో ఈ శుక్రుడి మేషరాశి సంచారం 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో ఎవరికి చాలా అనుకూలంగా ఉంటుంది, ఎవరు కొద్దిగా పరిహారాలు చేసుకోవాలి అన్న విషయం చూద్దాం. సో వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే, కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో శుక్రుడు కాలపురుష చక్రంలో 2-7 స్థానాలకు అధిపతి. శుక్రుడు ప్రేమను రిప్రజెంట్ చేస్తాడు, వివాహాన్ని రిప్రజెంట్ చేస్తాడు, లిక్విడ్ క్యాష్, ఇంకా మన స్పీచ్, ఫ్యామిలీ వాల్యూస్, తర్వాత లైఫ్లో బ్యాలెన్స్ ఒకటి, రిలేషన్షిప్స్, బిజినెస్, ఇంకా వివాహం, సౌందర్యం, బ్యూటీ, తర్వాత లేడీస్ తాలూకు ఐటమ్స్ కానీ ఇట్లా శుక్రుడు రిప్రజెంట్ చేస్తాడు. సో ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే, మేషరాశి వారికి శుక్రుడు 2-7 స్థానాల అధిపతి. అంటే ఇక్కడ కుటుంబ స్థానం, తర్వాత ధనస్థానం, ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇంకా ఫ్యామిలీ ప్రెస్టేజ్, బాడీ పార్ట్స్లో చర్మం, తర్వాత మందులకు రెస్పాండ్ అయ్యే గుణం, ఇంకా వివాహం, రిలేషన్షిప్స్, బిజినెస్, బ్యాలెన్స్, ఇవన్నీ శుక్రుడు మేషరాశి వారికి రిప్రజెంట్ చేస్తాడు. సో ఈ శుక్రుడు మేషరాశిలోకి రావటం వల్ల మేషరాశి వారికి ధనలాభం కలుగుతుంది, కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది, వివాహం కాని వారికి వివాహం అవడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి, ఇంకా ఖర్చు తగ్గుతుంది, మీ మాటకి వాల్యూ పెరుగుతుంది, మీ ఆరా అంటే ఆకర్షణ శక్తి పెరుగుతుంది. సో వైవాహిక జీవితంలో ఒక అట్రాక్షన్ ఏర్పడుతుంది. గతంలో ఏమైనా విడాకులకు దారితీసే పరిస్థితులు కానీ, భార్యాభర్తల మధ్య లేదా వ్యాపార భాగస్వాముల మధ్య ప్రాబ్లమ్స్ కానీ ఉంటే అన్నీ సర్దుకుంటాయి. నెక్స్ట్ వృషభ రాశి. సో వృషభ రాశి వారికి లగ్నాధిపతి అంటే 1-6 స్థానాలకు అధిపతి శుక్రుడు. ఇక్కడ 12వ స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా సబ్కాన్షియస్ మైండ్లో ఫియర్ అనేది ఏర్పడుతుంది, రహస్య శత్రువులు ఎక్కువ అవుతారు. ఇంకా 6వ స్థానాధిపతి 12వ స్థానంలోకి రావటం వల్ల బంధన యోగం, అంటే ఏదో ఒక దాంట్లో మీరు అనవసరంగా ఇరుక్కుని బయటపడటానికి ట్రై చేయాల్సి వస్తూ ఉంటుంది. అయితే ధనలాభం కలుగుతుంది. 6వ స్థానాధిపతి 12వ స్థానంలో విపరీత రాజయోగం ఇస్తాడు. ఆకస్మికంగా మీకు అవకాశం కలిసి వచ్చి మంచిగా కోర్టు కేసుల్లో విన్ అవటం కానీ, లేదా శత్రువులను జయించడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడటం, ఇంకా ఇట్లా జరుగుతుంది. అయితే ఇక్కడ వైద్యరీత్యా ఎక్స్పెన్సెస్ పెరిగే అవకాశం ఉంది, అంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇంకా యోగా, మెడిటేషన్ వంటివి చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఎక్కువ రిలీజియస్ యాక్టివిటీస్ అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చేయటం, ఎక్కువ పూజా పునస్కారాలు చేసుకోవటం, తర్వాత చారిటీ చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వారికి 5-12 స్థానాల అధిపతి శుక్రుడు. సో ఇక్కడ 11వ స్థానంలోకి వస్తున్నాడు. 11వ స్థానం నుంచి డైరెక్ట్గా తన పంచమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. సో ఇక్కడ స్త్రీల వల్ల మేలు జరుగుతుంది, స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది,
గతంలో విశేషమైన ఖర్చులు ఏవి ఉన్నాయో అన్నీ తగ్గుతాయి. తర్వాత అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సో ప్రేమ వ్యవహారాలు చిగురిస్తాయి. నూతన రిలేషన్షిప్స్ ఏర్పడటానికి మంచి అవకాశం ఉంటుంది. ఇంకా అనుకున్న కోరికలు అనుకున్నట్టు తీరటానికి మీ ప్లానింగ్కి తగ్గట్టు మీ కోరికలకు తగ్గట్టు ప్లానింగ్ ఉంటుంది. ఇంకా 12వ స్థానాధిపతి కూడా అయ్యి పంచమ స్థానంలోకి రావటం వల్ల ఆస్ట్రాలజీ కానీ అకల్ట్ సైన్సెస్ కానీ మంత్రతంత్ర శాస్త్రాలు కానీ ఇవన్నీ నేర్చుకోవాలనుకున్న వారికి లేదా సాధన చేస్తున్న వారికి మంచి టైం అన్నమాట. ఇంకా సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నెక్స్ట్ కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వారికి చతుర్థాధిపతి 11వ స్థానాధిపతి. అంటే ఇక్కడ స్థిరాస్తులు, తల్లి, బంధువులు, మానసిక స్థితి, తర్వాత వాహనాలు, సో ఇవన్నీ అంటే గృహంలో కంఫర్ట్స్ కానీ ఇంకా మీ సుఖ సౌఖ్యాలు, ఇంకా 11వ స్థానం అనేసరికి స్నేహితులు, కోరిన కోరికలు, తర్వాత దాదాపు ఆదాయ మార్గాలు, ఇంకా పదవి కానీ అధికారం కానీ ఉద్యోగం కానీ ఆదాయ మార్గం కానీ వీటన్నిటిని శుక్రుడు రిప్రజెంట్ చేస్తాడు. ఇక్కడ 10వ స్థానంలోకి రావటం వల్ల ఇవన్నీ అంటే స్నేహితులు, బంధువుల వల్ల మేలు జరుగుతుంది, తల్లి ఆశీర్వాదం లభిస్తుంది, ఒక మంచి ప్రాపర్టీ కానీ వెహికల్ కానీ కొనడానికి మీ మంచి అవకాశాలు కలిసి వస్తాయి. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా స్నేహితుల వల్ల మీకు మంచి మేలు జరుగుతుంది. అంటే స్నేహితుల వల్ల కొద్దిగా మీకు మంచి ఉద్యోగం కానీ వ్యాపారంలో మరి కానీ లేదా ఒక మంచి అవకాశం వృత్తి ఉద్యోగాల రీత్యా కలిసి రావడానికి చాలా మంచి అవకాశాలు ఏర్పడతాయి. నూతన ప్రాపర్టీస్ కొనాలనుకున్న వారికి మంచి సమయం, బంధువులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలనుకున్న మంచి సమయం, తల్లి ఆశీర్వాదం తీసుకోవటానికి మంచి సమయం, ఇంకా మంచి మానసిక స్థితి కలిగి ఉంటారు. తర్వాత ఈ యాంగ్జైటీ తగ్గుతుంది. మానసిక స్థితి మంచిగా ఉండటం వల్ల దాదాపు మీరు తీసుకునే ప్రతి ఒక్క కార్యక్రమంలో సంతోషంగా ఉండి తీసుకునే నిర్ణయాలు చాలా మంచిగా ఉంటాయి. విశేషమైన శుభాలు జరుగుతాయి. నెక్స్ట్ సింహరాశి. సో సింహరాశి వారికి 3, 10 స్థానాల అధిపతి శుక్రుడు. ఇక్కడ భాగ్యస్థానం అంటే దైవబల స్థానం, ప్లేస్ ఆఫ్ లక్లోకి వస్తున్నాడు. సో 3వ స్థానాధిపతి 9వ రావటం వల్ల మీరు చేసే ఎఫర్ట్ ఏదైతే ఉందో అంటే మీరు ఇనిషియేటివ్ తీసుకుని మీరు చేసే ప్రయత్నాలు, వృత్తి ఉద్యోగాల రీత్యా మీరు కొత్త ఉద్యోగం కానీ ఉద్యోగం మారటానికి కానీ చేసే ప్రయత్నాలు, తర్వాత ఇవన్నీ నెరవేరుతాయి. నూతన ఉద్యోగం కానీ లేదా ఉద్యోగంలో మార్పు కానీ ప్రమోషన్ కానీ కలిసి వస్తుంది. సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి, ధైర్యం పెరుగుతుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ కమ్యూనికేషన్ అద్భుతంగా ఉండటం వల్ల చాలా మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంకా 10వ స్థానాధిపతి 9వ స్థానంలోకి రావటం వల్ల క్షేత్ర సింహాసన యోగం అని మంచి యోగం ఏర్పడుతుంది. అంటే వృత్తి ఉద్యోగాల రీత్యా మీకు మంచి నూతన వృత్తి ప్రారంభించాలనుకున్న వారికి నూతన వృత్తి ప్రారంభం చేసుకోవడానికి మంచి సమయం. ఇంకా అత్తగారి వల్ల మేలు జరుగుతుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది, అవార్డులు రివార్డులు అందుకుంటారు. సో ఫారిన్ వెళ్ళి అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి లేదా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళటానికి చాలా మంచి సమయం. నెక్స్ట్ కన్యారాశి. సో కన్యారాశి వారికి ఇక్కడ శుక్రుడు 2, 9 స్థానాల అధిపతి. అంటే కుటుంబ స్థానం, ధనస్థానం, ఇంకా లక్కకు సంబంధించి తండ్రికి విషయాలు, విదేశీయాన విషయాలు, తీర్థయాత్రల విషయాలు, ఒక మంచి గురువుకు సంబంధించిన విషయాలు, మీ గురువు ఎవరైతే ఉన్నారో లేకపోతే కొత్త గురువు రావడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. సో ఇక్కడ కన్యారాశి వారికి 8వ స్థానంలో శుక్రుడు రావటం వల్ల కొద్దిగా ఆకస్మిక ధనప్రాప్తి రావడానికి మంచి అవకాశం ఉంటుంది. అంటే మీరు పెట్టే పెట్టుబడి భవిష్యత్తులో చాలా మంచి ఈల్డ్ ఇస్తుంది. అయితే కుటుంబంలో మీ మాట తీరు వల్ల కొద్దిగా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా 9వ స్థానాధిపతి అష్టమంలోకి రావటం వల్ల వారసత్వ ఆస్తులు కలిసి వచ్చినప్పటికీ తండ్రి యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ తండ్రితో సంబంధాలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశాల విషయాలు, విదేశాలు వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్న వారికి వీసా, గ్రీన్ కార్డ్ రావటంలో కానీ ఈ విషయాల్లో కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఇంకా శుక్రుడు భాగ్యాధిపతి కూడా అయినందువల్ల
గురువులతో విభేదం ఏర్పడే అవకాశం ఉంటుంది. లక్ లాస్ట్ మినిట్లో కలిసి రాక కొంచెం పనులు ఆగిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మహాలక్ష్మీదేవి ఆరాధన కానీ అమ్మవారి ఆరాధన కానీ చేయటం వల్ల లేదా శుక్రుని బీజమంత్రాలు పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో పరిహారం చేసుకోవటం తప్పనిసరి. నెక్స్ట్ తులారాశి. తులారాశి వారికి రాశ్యాధిపతి అంటే తులకు అధిపతి శుక్రుడు, తర్వాత 8వ స్థానానికి అధిపతి శుక్రుడు. ఇక్కడ 7వ స్థానంలోకి రావటం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అంటే భార్య లేదా భర్త రీత్యా ఆకస్మిక ధనప్రాప్తి కలగటానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ లగ్నాధిపతి కూడా ఈ 7మంలోకి రావటం వల్ల భార్యాభర్తల మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే అవి విడాకులకు దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపార భాగస్వాములు కొంతమంది బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. తర్వాత మీ అట్రాక్షన్ పెరుగుతుంది. ఇంకా వారసత్వాస్తులు కలిసి రావడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. భార్య లేదా భర్త యొక్క ఆస్తి తాలూకు వ్యవహారాలు పాజిటివ్గా ఉంటాయి. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 7, 12 స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ 6వ స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వైవాహిక జీవితంలో కానీ వ్యాపార భాగస్వాములకు సంబంధించిన విషయాలు కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే ఏదో ఒక కారణం రీత్యా కోర్టు వరకు వెళ్ళటం లేదా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. విడాకులు అంటే మాట తీరు వల్ల కానీ లేకపోతే మీ యొక్క బిహేవియర్ వల్ల కానీ భార్య లేదా భర్తతో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ 12వ స్థానాధిపతి 6వ స్థానంలో విపరీత రాజ్యోగం కూడా ఇస్తాడు. అయితే బిజినెస్కి సంబంధించి సడన్గా అవకాశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సర్వీసెస్ బిజినెస్లో ఉన్న వారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ఇక్కడ మహాలక్ష్మి ఆరాధన కానీ లేకపోతే అమ్మవారి ఆరాధన కానీ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. భార్య లేదా భర్తతో వ్యాపార భాగస్వాములతో సంయమనంతో వ్యవహరించాలి. ఇంకా విదేశీయాన విషయాలు కొద్దిగా టెక్నికల్గా ఏదో ఒకటి వాయిదా పడే అవకాశం ఉంటుంది. అంటే వీసా, గ్రీన్ కార్డ్ రావటం కానీ లేకపోతే విదేశాల్లో వ్యాపారం చేసేవారికి కొద్దిగా లోన్స్ తీసుకుని వ్యాపారాన్ని నడిపించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఇక్కడ మహాలక్ష్మి ఆరాధన కానీ లేదా అమ్మవారి ఆరాధన కానీ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ ధనుసు రాశి. సో ధనుసు రాశి వారికి మేషరాశి 5వ స్థానం, శుక్రుడు 6, 11 స్థానాల అధిపతి. సో ఇదొక మంచి ట్రాన్సిట్ ధనురాశి వారికి. అంటే ఇక్కడ 11వ స్థానాధిపతి 11వ స్థానాన్ని చూస్తుండటం వల్ల మీరు అనుకున్న కోరికలు మీ ప్లానింగ్కి తగ్గట్టు అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరుతాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారంలో విశేషంగా లాభాలు వస్తాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఇంకా అప్పులు తీర్చివేయటానికి లోన్స్ అయితే గతంలో తీసుకున్నారో లోన్స్ తీర్చివేయటానికి మంచి అవకాశం కలిసి వస్తుంది. దాదాపు శుక్రుడు చాలా అంటే కొత్తగా ప్రేమ వ్యవహారాలు కానీ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవ్వాలనుకున్న వారికి మంచి సమయం. ఇంకా 5వ స్థానంలో 6వ స్థానాధిపతి కూడా ఉండటం వల్ల అది అంటే ఇక్కడ మేషరాశి కుజుని రాశి అవటం వల్ల కొద్దిగా భార్యాభర్తల మధ్య ఇంటెన్సిటీ పెరుగుతుంది. అంటే రిలేషన్షిప్లో ఇంటెన్సిటీ పెరుగుతుంది. తర్వాత దాదాపు ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ చాలా మంచి ఫలితాలు చూస్తారు. సో నూతన రుణాలు తీసుకోవాలనుకున్న వారికి మంచి సమయం. నెక్స్ట్ మకర రాశి. సో మకర రాశి వారికి 5, 10 స్థానాల అధిపతి రాజ్యోగ కారకుడు శుక్రుడు. ఇక్కడ 4వ స్థానంలోకి వచ్చి 10వ స్థానాన్ని చూస్తుండటం వల్ల శుక్రుడు వెహికల్స్ కంటే వాహన కారకుడు కాబట్టి మంచి వాహనం తీసుకోవటానికి మంచి సమయం ఉంటుంది. బంధువులతో రిలేషన్స్ బాగుంటాయి. తర్వాత సంతానానికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంకా వృత్తి ఉద్యోగాల రీత్యా కొత్త ఉద్యోగం కానీ లేకపోతే కొత్త వ్యాపారం కానీ ప్రారంభించాలనుకున్న వారికి చాలా మంచి సమయం. జాబ్లో మార్పు కోసం చూసేవారికి చాలా మంచి సమయం. సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలో మీ ప్లానింగ్కి తగ్గట్టు మీ కోరికలన్నీ దాదాపుగా నెరవేరుతాయి. ఇంకా
ఒక మంచి ఎసెట్ కానీ లేకపోతే స్థిరాస్తి కానీ కొనాలనుకున్న మీ కోరిక నెరవేరుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. చాలా డిసిప్లిన్డ్గా వర్క్ చేస్తారు. నూతనంగా కెరీర్ ప్రారంభించాలనుకున్న వారికి చాలా మంచి సమయం. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి వారికి 9, 4 స్థానాల అధిపతి శుక్రుడు భాగ్య అంటే ఇక్కడ రాజయోగ కారకుడు. ఒక కేంద్రం ఒక కోణానికి సంబంధించి ఓనర్షిప్ ఉండటం వల్ల రాజయోగ కారకుడిని పిలుస్తాము. సో ఇక్కడ రాజయోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ 3వ స్థానంలోకి రావటం వల్ల సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వారితో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. ఎవరైతే ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటున్నారో వారికి చాలా మంచి సమయం. ఈ టైంలో వారికి జూన్ 29 లోపు మీరు ప్లాట్ కానీ హౌస్ కానీ లేకపోతే వెహికల్ కానీ అమ్మాలనుకున్న వారికి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఈ టైంలో అమ్ముడుపోవటానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఇంకా భాగ్యాధిపతి భాగ్యస్థానాన్ని చూస్తుండటం వల్ల తండ్రి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. విదేశ ప్రయాణాలు లాభిస్తాయి. విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వారికి, వృత్తి ఉద్యోగాలు ఇచ్చే విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి చాలా మంచి సమయం. ఇంకా మంచి గురువు లభిస్తాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా చేస్తారు. దాదాపు మీ ప్రతి ఒక్క ఎఫర్ట్కి దైవబలం తోడయి ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు. చాలా మంచి ట్రాన్సిట్. నెక్స్ట్ మీనరాశి. మీనరాశి వారికి 3, 8 స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ 2వ స్థానంలోకి రావటం వల్ల సోదరుల రీత్యా మీకు అంటే మీ మాట తీరు వల్ల సోదరులతో కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. వారసత్వ ఆస్తులు రావడానికి మంచి అవకాశం ఉంటుంది. మాట తీరు వల్ల ఆకస్మికంగా కుటుంబంలో హెచ్చుతగ్గులు లేదా వాగ్వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు మీ న్యాయంగా మీకు ఆస్తిలో రావాల్సిన వాటా కొద్దిగా మీకు రావాల్సినంత వాటా రాది అంటే రావాల్సినంత వాటా కొంత కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ విషయంలో కొంచెం వాగ్వివాదాలు కానీ లేకపోతే ఇంకా ఏదైనా కాంట్రవర్సీస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మీ ధైర్యం కొద్దిగా తగ్గుతుంది. కమ్యూనికేషన్ జాగ్రత్తగా అంటే మీరు అవతల వారికి చెప్పాలనుకున్నది సూటిగా చెప్పటం, తర్వాత ఎగ్జెక్టివ్గా చెప్పటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే శుక్రుడు శుభగ్రహం అయినందువల్ల ధనలాభం కూడా ఉంటుంది. ఇంకా ప్రయాణాల్లో చేసేటప్పుడు షార్ట్ టర్మ్ ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ప్రయాణాలు ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మాట తీరు, కమ్యూనికేషన్ 2 చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభమస్తు.